ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మాస్టారు, ఏంటి ఇక్కడ మీకు ఏమైనా మేక అరుపులు గాని గొర్రె అరుపులు గాని వినపడుతున్నాయా? లేదే. లేదా? మరి నాకే ఎందుకు వినిపిస్తున్నాయి? కొంతమంది బకరాలకి బకరా అయ్యే ముందు అలాగే వినిపిస్తాయి. నీది అచ్చం బకరా ముఖమే కదా. ఎలా నేనేం అడిగాను, వాడేం చెప్పాడు. అయినా దారిలో ఉన్న దానేని అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేనేమో. అయినా వాడేంటి నా ఫేస్ బకరా ఫేస్ అంటాడు? నా ఫేస్ బకరా ఫేస్ లా ఉందా? చూద్దాం. ఫేస్ బానే ఉంది, బకరాలా లేదు. బకరాలా ఉన్నా లేకపోయినా ఈ రోజు మాత్రం ఎవ్వరికి బకరా అవ్వకూడదు నేను. అమ్మో యాదగిరి నా గురించి కాపు కాసాడా ఏంటి? అంటే నన్ను బకరాన్ చేసే ప్లాన్ ఏదో వేసుకొచ్చాడు అన్నమాట. వీడికి అసలు చిక్కకూడదు. అమ్మయ్యా, బతికిపోయా. ఏమండే ఓనర్ గారు? దొరికిపోయా. ఏంటి ఓనర్ గారు ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నా. ఏంటి నన్ను చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నారు? అంటే ప్రమాదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళి తిరిగానులేండి. చాలా గ్యాప్ తర్వాత కలిసాం, కష్టసుఖాలు మాడుకున్నారండి. నా బతుకు సుఖాలు కూడానా? నిన్ను మించిన కష్టాలు నాకు ఎక్కడుంటాయ్యా? అసలు నా కోసం ఇక్కడ ఎందుకు కాపు కాసావు చెప్పు? నేను మీకోసం కాపు కాశానని మీకెలా తెలుసు? నా అంతరాత్మ మళ్ళీ బకరా అవుతావని ఘోషించింది. నిజం చెప్పు, నన్ను ఏ విధంగా బకరాన్ని చేద్దాం అనుకుంటున్నావు? చా ఊరుకండే, నేను మిమ్మల్ని బకరాన్ని చేయడం ఏంటి? రీక్యాప్ గుర్తు చేసుకో. ఎపిసోడ్లు మీరు నన్ను ఎక్కడ పడితే అక్కడ బకరాన్ని చేయలేదు. సర్లేండి, గతం గత. నిజమే, మీరు చేసిన పనికి నేను చేసిన ఓవర్ యాక్షన్ కి ఈ పాటికి ఎప్పుడో నేను రాకేష్ గారి చేతిలో గతంలో కలిసిపోవాల్సింది. మా ఆవిడ తాళుబట్టు గట్టి తవ్వటం వల్ల నేను ఇలా బతికి బట్ట కట్టగలుగుతున్నాను. నన్ను వదిలే బాబు, నేను వెళ్తాను. ఏంటి వదిలేసేది? రండి వెళ్దాం. ఎక్కడికి? శంకర్ సార్ దగ్గరికి. శంకర్ సార్ దగ్గరికి. నాకేంటి శ్మశానం దగ్గరికి అన్నట్టు వినపడుతుంది? మీకు రెండు ఒకటే కదండి. అయినా ఈ మధ్య నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయండి మీకు. మీరు చేసే నెగిటివ్ పనులు అలాంటివి. మరి జన్మలో మీ మొహం చూడకూడదని ఫిక్స్ అయిపోయాను నేను. అది మేం కదా అనుకోవాల్సింది. నేను ఎక్కడికి రాను. మీరు రావాలి. నేను రానంటే అయితే అదే వస్తుంది. ఏంటిది? ఆ సౌండ్ ఏంటి? అమ్మో బాబాయ్, ఎవరా మీరు? రే వదలరా! అమ్మో బాబాయ్, చచ్చిపోతా, వదలరా! అమ్మో అయ్యా యాదగిరి, ఇప్పుడు ఏం జరిగింది? ఆ సౌండ్ ఏంటి? ఇది జస్ట్ సౌండ్ అంతే. రీసౌండ్ ఉదరాత. రండి వెళ్దాం. నేను ఎక్కడికి రాను. అయితే వాళ్ళు తీసుకెళ్తా. వదలండి రా. ఏంటి ఓనర్ గారు, రీసౌండ్ అదిరిందా? ఓ, మ్యూజిక్ లిరిక్స్ తో సహా బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎక్స్ప్లెయిన్ ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా. ఇంత ప్రాసెస్ టైం వేస్ట్ ఉండేది కాదు కదా. మరి ఇప్పుడు వెళ్దామా శంకర్ గారి దగ్గరికి? నేను రాను.
ఓరు బాబు నువ్వు అలా బిగిసిపోకరా బాబు, వెళ్దాం పదా. అమ్మో అలా రెండు దారికి. సారీ. అబ్బా ఏంటి, ఏమైంది? ఎవరో తరుముతున్నట్టు అలా పరిగెత్తుకుంటొచ్చా? పరిగెత్తగా ఏం చేయమంటావు? నీకేదో ఫేవర్ చేద్దాం అనుకోని ఆ పెద్దోడి మీద ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేశాను. వాడది నిజం అనుకోని అమర ప్రేమికుల్లాగా నా వెంట పడుతున్నాడు. నీకు నవ్వొస్తుందా? ఇదంతా నీ వల్లే కదే. నిన్ను అసలు ఇప్పుడు ఏమైందని? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేసాయి. అప్పుడెంచక్క నువ్వు నేను అక్క ముగ్గురు తోడికోడళ్ళలా కలిసి ఉండొచ్చు. సిని, ఎంత ప్లాన్ వేసావే? నేను వాణ్ణి పెళ్లి చేసుకోవాలా? నువ్వే. అబ్బా ఏమైందే? అతనికేం తక్కువ? ఒడ్డు పొడుగు రంగు రూపు బానే ఉంటాడుగా. నీకు మంచి ఈడు జోడు కూడా. ఎహే ఊరుకో. జీవితాంతం సింగిల్ గా ఉంటాను గాని ఆ తోకలేని కూతురు మాత్రం నేను చేసుకోను. అయినా ప్రేమించాలంటే అతని మీద నాకు ఒక మంచి ఫీలింగ్ కలగాలి. గుండెల్లో గంటలు మోగాలి. ఆకాశంలో మెరుపులు గాల్లో పూలేమక్కర్లేదు కదా. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా ఏంటి? ప్రేమ ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగొచ్చు. అలా కనెక్ట్ అయిపోతామంతే. నేను మా వారికి కనెక్ట్ అయినట్టు. మీ వారా? ఆ, చిన్నోడిని పెళ్లి చేసుకుంటే మా వారే కదా. సంతోషం. నేనింకా ఎవరికి కనెక్ట్ కాలేదు, కాను కూడా. ఈ విషయం ఆ పెద్దోడికి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అలా డైరెక్ట్ గా చెప్పకే పాపం. పిల్లోడు పిచ్చోడైపోతాడు. పిల్లోడు? వాడు పిల్లోడేంటే? పెళ్లి చేసుంటే ఈ పాటికే 10 మంది పిల్లల్ని కనేవాడు. శ్రావణి గారు, శ్రావణి గారు, శ్రావణి గారు, ఎక్కడికి వెళ్ళారండి? శ్రావణి గారు, హలో శ్రావణి గారు. చూసావా పెళ్ళాన్ని పిలిచినట్టు ఎలా పిలుస్తున్నాడో? ఇటే వస్తున్నట్టున్నాడు. నేను లేనని మేనేజ్ చేసి. శ్రావణి గారు, ఎక్కడ దాక్కున్నారండి? అదేంటి నేను శ్రావణి గారు అని పిలుస్తున్నాను? ఎంతైనా నాకు కాబోయే భార్య కదా. హే శ్రావణి, 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 శ్రావణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.